ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3 గంటలకు, స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ప్యారిస్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు, పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 120 మంది మృతి చెందినట్లు సమాచారం. పదకొండవ జిల్లాలోని ఓ రెస్టారెంట్లోకి చొరబడ్డ ఓ దుండగుడు ఇష్టారీతిగా కాల్పులు జరిపి కొద్ది మందిని బందీలుగా చేసుకున్నాడని మొదట వార్తలు వెలువడ్డాయి. కొద్దిసేపటికే బాటాక్లాన్ ఆర్ట్ సెంటర్ ప్రాంతంలోనూ కాల్పులు జరిగాయని పోలీసులకు సమాచారం అందింది. అంతలోనే ఓ బార్లో పేలుడు జరిగినట్లు తెలిసింది. జర్మన్లు అధిక సంఖ్యలో వచ్చే ఈ బార్పై ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగానే గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక కాల్పుల కలకలంతో ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఓ మ్యాచ్ను వీక్షిస్తున్న దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేను హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించారు. కనీసం 10 మంది రోడ్డుపై చనిపోయి ఉండటాన్ని గమనించానని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని రెస్టారెంట్లో చిక్కుకుపోయిన బీబీసీ జర్నలిస్ట్ ఒకరు సమాచారం అందించారు. మొత్తం 6 సాయుధులు నగరంలోకి చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. On fait quoi du coup? On fait les news. Excuse-moi. కొద్ది నెలల కిందట ప్యారిస్లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ తర్వాత 2-3 సార్లు కాల్పుల ఉదంతాలతో ఉగ్రవాదులు ప్యారిస్ను లక్ష్యం చేసుకున్నారనే అనుమానాలు బలపడిన విషయాన్ని సూచించాయి. తాజా రక్తపాతంతో ఆ అనుమానాలు వాస్తవ రూపం దాల్చాయి. ప్యారిస్లో ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. The timeless values of human progress. Those who think that they can terrorize the people of France or the values that they stand for are wrong. The American people draw strength from the French people's commitment to life, liberty, pursuit of happiness. We are reminded in this time of tragedy that the bonds of liberté and égalité and fraternité are not only values that the French people care so deeply about, but they are values that we share. And those values are going to endure far beyond any act of terrorism or the hateful vision of those who perpetrated the crimes this evening. We're going to do whatever it takes
to work with the French people and with nations around the world to bring these terrorists to justice and to go after any terrorist networks that go after our people. Du salafisme djihadiste, puisque effectivement ces armes circulent. ప్యారిస్ ఉగ్రదాడులను ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాద దాడులను అమానవీయ చర్యగా పేర్కొన్నారు. ఫ్రాన్స్కు సాయం అందిస్తామని ప్రకటించారు. జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ ఉగ్రదాడులను ఖండించారు. Ce direct aux abords du deuxième